ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీడీపీ కూటమి రికార్డు స్థాయిలో స్థానాలను గెలుచుకుంది. ఊహించిన దానికంటే ఎక్కువ స్థానాలు టీడీపీ కూటమి గెలుచుకోవడంలో అనేక అంశాలు తోడ్పడ్డాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కూటమిలో చేరడం, అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ తోడవడం బలం చేకూరింది. అయితే వైసీపీ ఇంత భారీ ఓటమిని చవి చూడడానికి కూడా కారణాలు లేకపోలేదు. జగన్మోహన్ రెడ్డి భారీగా ఓడిపోవడం గల కారణాల్లో మొదటగా వెనుకబడిన తరగతుల గురించి దృష్టిలో పెట్టుకుని ఆయన వ్యవహరించిన విధానాలు తీవ్ర విమర్శలను ఎదుర్కొనేలా చేశాయి. అదేవిధంగా ఒకేసారి అసెంబ్లీ లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఎంపిక చేసే విధానంలో కూడా ఆయన వ్యూహం వర్కౌట్ కాలేకపోయింది. ముఖ్యంగా కొన్ని స్థానాల్లో ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాతని కొత్త వారికి చోటు ఇవ్వడం లాంటి అనేక విషయాలు కూడా ఆయన ఓటమిలో కారణమైంది. 14 ఎంపీలు అలాగే 37 మంది ఎమ్మెల్యేలను ఆయన మార్చడం, మరోవైపు చంద్రబాబు నాయుడుపై వచ్చిన సానుభూతి కూడా ఓ ఓటమికి కారణం ఏర్పడింది. 2023 సెప్టెంబర్ నెలలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించిన ఆరోపణలపై ఆయనను అరెస్ట్ చేయడంతో చంద్రబాబుపై ప్రజల్లో కాస్త సానుభూతి సెంటిమెంట్ ఏర్పడింది. ఇక మరో విషయానికి వస్తే కుల రాజకీయాలకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. కమ్మ కాపు ఓట్లను గెలుచుకోవడంలో వైఎస్ఆర్సీపీ భారీగా ఫెయిల్ అయింది. ఇలా అనేక కారణాలు ఒక్కొక్కటిగా వైఎస్ఆర్సీపీ పతనానికి దోహదం చేసింది. ఇక చివరికి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాకు కావలసిన కనీసం 18 స్థానాల్లో కూడా విజయం సాధించలేకపోవడంతో వైఎస్ఆర్సీపీ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.